నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు. ముందుగా విజయబాబు గారికి అభినందనలు తెలియజేద్దాం. విజయబాబు గారు రోజు ఆ సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త పాటలు రాస్తూ మీ సాహిత్య పిపాసని బాగా వృద్ధి చేస్తున్నట్టున్నారు. అలాగే సమాజానికి ఉపయోగపడేలా చేయాలని మీ ప్రయత్నాన్ని అభినందించాల్సిందేని. పిపాస లేదండి, ఇదేం మనకి కొత్త ఏం కాదు. కానీ ఉద్యమానికి నా వంతుగా, అంటే ప్రజా ఉద్యమానికి నా వంతుగా అక్షరాయుధాలు అందించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో అది మొత్తంగా పాట అయితే ఈ మెడికల్ ఉద్యమంలో హోరెత్తిపోవడం అనేది ఒక ప్రతి ప్రజా ఉద్యమానికి కూడా స్వాతంత్రోద్యమం నుంచి పాట ఈటెగా, పాట తోటగా మారుతుందని గతంలో కూడా చెప్పాం. సో ఆ విధంగా నా పాట మరి ఒక ఉద్యమానికి ఊపి ఇవ్వడం, ఉర్రూ తొలగించడం అనేది నాకు సంతోషం. అంతే. బాగా చెప్పారు. అందుకు అంటే తెలంగాణ ఉద్యమం కూడా మనకు తెలుసు కదా, పాట సాహిత్యం అనేది ఎంత కలిసిపోయి స్వాతంత్రోద్యమ కాలం నుంచినండి. స్వాతంత్రోద్యమం తర్వాత మనం ఇటీవలి కాలంలో చూసిన చరిత్ర చూసినా కూడా ఆ పాటకి సాహిత్యానికి ఉన్న విలువేమిటో, ఆ జనాల్లోకి ఎలా చొచ్చుకుని వెళ్తుందో తొందరగా అట్రాక్ట్ చేయడానికి, తొందరగా ఆ భావజాలం తెలుసుకోవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో వాటిని ఆ రకమైన నేను మీతో పరిచయం అయినప్పటి నుంచి ఓ మాట చెబుతూ ఉంటాను, మీకు ఆ సాహిత్యం మీద ఉన్న పట్టు, అట్లాగే ఆ శ్లోకాలు, సంస్కృతం మీద ఉన్న పట్టు అని వివిధ భాషల మీద ఉన్న పట్టు మీ కీర్తిని పెంచుతోంది. అందుకు అభినందిస్తూ ఇక ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. టీవీలో, పేపర్లో మేము చూసిన ప్రతి నెల 5,000 రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని. లావాదేవీలు బాగానే ఉన్నాయి, వ్యవహారం బాగానే ఉంది. వాళ్ళ పేరు మీద మైకు కావాలి, వాళ్ళ పేరు మీద మాటలు కావాలి, వాళ్ళ జీతాలల్లో వాటాలు కావాలి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని. మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. కడియం శ్రీహరి గారు ఆయన్నే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట. ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. అన్ని రకాల రికార్డులు ఉన్నప్పుడు మరి ఈరోజు స్పీకర్ గారు పార్టీ మారలేదని చెప్పి ప్రకటించడం ఏదైతున్నదో ఇంతకంటే మరి విచారకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ఏ రకంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తూట్లు పొడిచిందో, ఏ రకంగా నీరు గారుస్తా ఉందో మనకందరికీ తెలుసు. రైట్. అత్యంత ఆసక్తికరమైన వాదన ఏమిటంటే, రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాదన, వాళ్ళ 5,000 రూపాయలు చొప్పున శాసనసభ పక్షానికి డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే, బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్తున్నారు. అంతేకాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 2029 అని ఎందుకు అంటున్నారు? మరి ఇంకో 6 నెలలు ఎక్స్టెన్షన్, 28 ఆఖరికే అయిపోతుంది అనుకుంటా. బట్ ఆయన 2 కలిసి వస్తాయనే అంచనాతో చెప్తున్నారేమో కానీ, బట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపు మాదే అంటున్నారు. విజయబాబు గారు చెప్పండి, ఇది ఆసక్తికరమైన వాదన కదా. స్పీకర్ రిజెక్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన 5,000 రూపాయలు వాళ్ళు కడుతున్నారు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ కింద లెక్కేసుకోండి అంటారు. మీరు ఒప్పుకుంటారా? అంటే ఈ భారతదేశంలో జరుగుతున్నది ఏంటంటే, ఎక్కడికక్కడ న్యాయవేత్తలు చట్టాలు చేస్తున్నా కూడా ఆ చట్టాల్లో ఉండేటువంటి లొసుగుల్ని ఆసరాగా చేసుకుని ప్రతి చోట కూడా చట్టానికి తూట్లు పోవడం. ముఖ్యంగా ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఇప్పటికి 3 సార్లు దాన్ని సవరించినా కూడా స్టిల్ అందులో ఉండేటువంటి వీటిల్ని ప్రాతిపదికగానే అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు కూడా ఇదే రకమైనటువంటి, అంటే ఒక నైతికత అనేటువంటిది రాజకీయ నాయకుల్లో లేనప్పుడు డెఫినెట్గా ఇలాంటివే జరుగుతాయి. కాబట్టి చట్టాలు, ఎన్ని చట్టాలు తెచ్చినా చట్టాలు కాదండి కావాల్సిన, మరి చట్టాలు చేసేది కూడా వారే, అది విశేషం. రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన చట్టానికి ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కల్పించిందని విమర్శ. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని ఇదే విషయంలో పార్టీ ఫిరాయింపుల్ని వాటిల్ని తూర్పారబట్టినటువంటి
ఇది అనేక అంశాలు ఒకటని కాదు. ఈ రోజున కంప్లీట్ వాళ్ళ కల్చర్నే ఫాలో అవుతున్నటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం. అందుకని చాలా దురదృష్టం. నాయకుల్లో ఒక నైతికత, ప్రజలకు ఒక జవాబుదారీతనం, ప్రజలు ఎలా ఓట్లు వేశారు, ఏ పార్టీ తరఫున గెలిపించారు అనేది లేకుండా అవకాశవాద రాజకీయాలే ప్రాతిపదికగా ఇట్లా చేయటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన అంశం. అంటే దీనికి పూర్తిగా ప్రజల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ రావాలి. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఏమవుతుందంటే డబ్బు మూటలు బయటకు వస్తాయి. ఆ డబ్బుతో కొనేసినప్పుడు అబ్బా ఓటుకి 10,000 రూపాయలు అంటే మరి పొద్దున ఆంధ్రాలో నాకు అదే రాత్రి ఏదో ఒక మిత్రుడితో చెప్తున్నా, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అన్ని విషయాల్లో కూడా చేస్తూ ఉంటే రేపు పొద్దున ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఓటుకి ఖర్చు పెడతారు. ఇంటికెళ్ళి అడగకుండా ఓటుకి 10,000 రూపాయలు చెప్పిన ఒక ఫ్యామిలీలో 5 ఉన్నారు 6 ఉన్నారు అన్నప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం ఈ తరహా దీన్ని చేస్తారేంటి అండి అంటే వాళ్ళకి ఏమవుతుంది, ఆ తాత్కాలికమైన సెంటిమెంట్ ఉంటుంది. అరే 10,000 రూపాయలు ఇచ్చారు, అవతల వాళ్ళు ఏమి ఇవ్వలేదు, సరే చూద్దామని. కాబట్టి ప్రజల్లో ఖచ్చితంగా ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు మాత్రం యువతి కాదన్నట్టయితే పూర్తిగా ధన రాజకీయం, అవకాశవాద రాజకీయమే రాజ్యం వెళ్తుంది. రైట్. అయితే రేవంత్ రెడ్డి గారు 2029లో కూడా ఇవే ఫలితాలని చెప్తున్నారు. పంచాయతీ ఫలితాల ఆధారంగా మొత్తం మీద 7,257 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. రెబెల్స్ ఒక 800 మంది గెలిచారు. మొత్తం 8,335 కలిసి పోటీ చేసిన బీఆర్ఎస్కి వచ్చింది 3,511 ఒకటే, బీజేపీకి 110 అని చెప్పారు. అయితే పంచాయతీ ఎన్నికల ఆధారంగానే, అది కూడా పార్టీ రహిత ఆధారంగానే మళ్ళీ వచ్చేస్తామని చెప్తున్నారు. అది కరెక్టే అవుతుందంటారా? ఇప్పుడు మనం చూస్తున్నాం లోకల్ బాడీ ఎలక్షన్ల ఫలితాలకి, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకి ఎక్కడ కూడా సామీప్యం అనేటువంటిది ఉండదు. సహజంగా అధికార పార్టీ ఏది ఉంటే దానికే వస్తుంది, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మనం అనేక చోట్ల చూస్తున్నాం. అందుకని అది పెద్ద లెక్కలోకి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతి పార్టీ కూడా ఏంటంటే తిరిగి మళ్ళీ మేమే వస్తామనే విశ్వాసం ఉంటేనే, ఆ ఆత్మవిశ్వాసం ఉంటేనే ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే నేనేమి తప్పు పట్టట్లేదు. అయితే దానికి అనుగుణంగా వాళ్ళు పని చేస్తున్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ చుట్టూ ఉండేటువంటి మీడియా ఇచ్చేటువంటి హైప్ని ప్రాతిపదికగానో లేకపోతే వందిమాలు అన్న ఆహా ఓహో అనే ప్రాతిపదిక అయితే మాత్రం డెఫినెట్గా ఏ నాయకుడైనా సరే దెబ్బతింటాడు. రైట్. అయితే ఒకందుకు మెచ్చుకోవాలి, పంచాయతీ ఎలక్షన్లు చాలా వరకు బెటర్గానే నిర్వహించారు. ఏపీలో ఇప్పుడు దొరుకుతున్న ఫిరాయింపులు కానీ, దౌర్జన్యాలు కానీ, చివరికి పోలీసులతోటి కార్పొరేట్లను కిడ్నాప్ చేయించే తీరు కానీ అట్లాంటి గొడవలేం లేకుండా ఒక్క విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి తెలంగాణ రాజకీయాలకి మీరు ఎంత స్పష్టమైన తేడా అంటే, అక్కడ ఏం జరిగినా కూడా మనకెందుకులే అనేటువంటి ఒక ఉదాసీన వైఖరి ప్రజల్లో ఉంది. కానీ ఇక్కడ అలా కాదు. ప్రతి పల్లెలో కూడా అంటే ఆ ఉద్యమాల గడ్డ కాబట్టి ప్రతి పల్లెలో కూడా చైతన్యం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఏదన్నా ఉన్నవారు తిరగబడతారు. ఆ విధంగా ఇక్కడ కొంత మరీ తెగబడి చేయాలంటే భయపడేటువంటి ఒక పరిస్థితి ఉంది. తర్వాత పోలీసులు సైతం ఇంత అడ్డగోలుగా యావత్ భారతదేశంలోనే, ఒక తెలంగాణ అని కాదు, యావత్ భారతదేశంలోనే ఇంత తెగబడి పోలీసులు పత్యాపారం చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. అందుకని డెఫినెట్గా పోలీసులు కూడా వాళ్ళ వంతు ఇది వాళ్ళు చేశారు. ఇక కోర్టుల విషయానికి వచ్చినట్టయితే చూడండి, ఇటీవల అదేదో సినిమా బీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం అంటారు, అలాంటి సినిమా ఒకటి ఏదో వస్తే దానికి బెనిఫిట్ షో చేసుకుంటామంటే వెంటనే ఒక చైతన్యం ఉన్నటువంటి ఒక న్యాయవాది కోర్టుకి వెళ్ళిన తర్వాత దాని మీద కోర్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజల తరఫున, సగటు ప్రజల తరఫున తీర్పిచ్చింది. అదే కనుక మనం ఇంకో చోట వెళితే ఫలితాలు వేరేగా ఉంటాయేమో. అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గమనించినటువంటి చైతన్యం. వాళ్ళు అక్కడ సగటు రైతులు కావచ్చు, సగటు వ్యాపారులు కావచ్చు, సగటు రాజకీయ కార్యకర్తలు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, ఎవరిలోనైనా సరే వారి నరాల్లో ప్రజా చైతన్యం అనేది అయితే ప్రస్ఫుటంగా ఉంది. దాన్ని అభినందించాలండి. రైట్. వాస్తవమే అనుకోవాలి. ఎందుకంటే చైతన్యం అనేది ఇటువైపైనా ఉండాలి. తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పే పరిస్థితి లేకపోతే సమాజం దెబ్బతింటుంది. రైట్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మేము రాగానే పూర్తి చేస్తాం. 1 కోటి సంతకాల ప్రతులను గవర్నర్కి అందజేసిన అనంతరం మీడియాతో జగన్. సో ఈ ముందుగా రాజీవ్ మీరు చెప్పండి, నిన్న జరిగినటువంటి ఈ పోరాటం, ఉద్యమం గవర్నర్ గారికి అప్పచెప్పడం కానీ, జనం వచ్చిన తీరు మీద కానీ, సరే ఎల్లో మీడియా కూడా సరే ఏడుపుగొట్టు వార్తలు అంటారా, లేకపోతే మిగతా విషయం అంతా వదిలేసి జైలుకు పంపుతాం అని హెచ్చరించారని,
అలాగే ఏంటో జగన్ పూలు పెట్టారంట ఋషికొండ ప్యాలెస్ పై. ఓ పక్కేమో జరుగుతున్నది చూస్తూ కూడా వీళ్ళు ఏడుపు కొట్టు వార్తలు. ఈనాడు వాళ్ళు గవర్నర్ వద్దకు వెళ్ళేందుకు అదే దాదాగిరి అంట. సో ఈ రకంగా చంద్రబాబు గారు వెళ్తున్నప్పుడు పోలీసుల వెహికల్స్ తగలబెట్టినప్పుడేమో అది ప్రజాస్వామ్యం అంట, వీళ్ళు వెహికల్స్ తీసుకెళ్తే తప్పంట. సో ఈ ఓవరాల్గా జగన్ గారి కార్యక్రమం ఏ రకంగా సక్సెస్ అయింది, ఆయన చెప్పిన విషయాల ప్రజలకి ఏ రకంగా వెళ్ళాయి, ఎల్లో మీడియా ఏడుపు, ఈ మూటి మీద మీ కామెంట్ చెప్పండి. కేఎస్ఆర్ గారు, మీకు, విజయబాబు గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. శుభోదయం అందరికీ. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 1,00,00,000 సంతకాల ఉద్యమ కార్యక్రమానికి గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లారో, ఈ ఉద్యమ ప్రాసెస్ అంతా గమనిస్తా ఉంటే నాకు మహానుభావుడు చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చాయి. అదేంటంటే, ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే, ప్రయత్నమే నీ ఆయుధం, ప్రయత్నమే నీ విజయం అన్నాడు మహానుభావుడు. ఈ రోజు మేము ఓడిపోయి ఉండొచ్చు గాక, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు అక్టోబర్ 7న కార్యాచరణ ప్రకటిస్తే, అక్టోబర్ 9న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వస్తే, అక్టోబర్ 10వ తారీఖున సంతకాల సేకరణ ఉద్యమానికి మేము శ్రీకారం చుడితే మొదలు పెడితే, డిసెంబర్ 10కి దాన్ని ముగిస్తే 1,00,00,000 సంతకాలు సేకరించాలనేటువంటి లక్ష్యం మేము పెట్టుకుంటే 1,04,11,136 సంతకాలు సేకరించామంటే ఇది అద్భుతమైనటువంటి ప్రజా పోరాటం, చరిత్రలో కని విని ఎరిగినటువంటి పోరాటం. ఎందుకంటే ఉద్యమకారులుగా చిన్నప్పటి నుంచి స్టూడెంట్ యూనియన్లుగా ఉంటూ మేము అనేక సార్లు సంతకాల సేకరణ చేసాం, బ్యానర్లు పెట్టి రోడ్డు మీద సంతకాలు సేకరించాం, లేదా పోస్ట్ కార్డులు ఉద్యమాలు చేసాం, సమైక్యాంధ్ర మూవ్మెంట్ లో చేసాం. కానీ పెట్టినటువంటి సంతకానికి ఒక శాంటిటీని తీసుకొచ్చి, పెట్టినటువంటి సంతకాన్ని పొందుపరిచి, పెట్టినటువంటి సంతకాన్ని నియోజకవర్గాల పరిధి దాటి, జిల్లా బోర్డర్స్ దాటించి, రాష్ట్ర రాజధాని వరకు తీసుకెళ్లి లోక్ భవన్ లో గవర్నర్ గారు ముందు నిలబెట్టినటువంటి పరిస్థితులు చరిత్రలో నెవర్ బిఫోర్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమైంది. నిజంగా గిన్నీస్ రికార్డు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్ర మీద మర్చిపోలేనటువంటి ఒక పోరాట సంతకమే ఈ యొక్క ప్రజా ఉద్యమం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్, ప్రతి ఊరు, వాడ, పల్లె, గ్రామం, మండలం, నియోజకవర్గం ప్రతి ఒక్కరు ఎందుకు కదిలారంటే, ఈరోజు విశాఖపట్నంలో మేము ఉదాహరణకి జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర బల్ల వేసుకుని నేనే కూర్చుని ఉంటే మన జిల్లా నాయకులతో కలిపి అక్కడ వచ్చేటటువంటి స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వాలంటరీగా వచ్చి సంతకాలు పెడుతున్నటువంటి పరిస్థితులు నేను చూశాను. విశాఖ బీచ్ రోడ్ లో మేము టెంట్ బల్ల వేసుకుని ఓ రోజు ఆదివారం పూట మ్యారథాన్ జరుగుతా ఉంది. ఆ రోజు మేము పెడితే అనుకున్నాను నేనైతే, అరే మ్యారథాన్ అంటే అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఇక్కడ మన స్టాల్ దగ్గర ఆగుతారు, లేదా ఎవరు వచ్చి మనకు సంతకాలు పెడతారంటే నా అంచనాలు కూడా మించి ప్రతి ఒక్కరు వచ్చి సంతకం పెట్టడమే కాకుండా ఓ పెద్ద మాట మనల్ని అడిగాడు. అది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలనుకుంటున్నా. ఓ ముసలాయన ఒక ఆయన అడిగాడు, ఒక 60 ఏళ్ళ ఆయన ఒకటే అడిగాడు, సార్ విశాఖపట్నంలో మన కేజీహెచ్ ఉంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది, పేదవాడు, తాడిత పీడిత కార్మిక కర్షకులు, పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా రోగం వస్తే పెద్ద ఆసుపత్రి అని చెప్పి కేజీహెచ్ కి వెళ్తారు. కానీ విశాఖపట్నంలో ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. గీతం మెడికల్ కాలేజీలో ఏ పేదవాడికైనా ఫ్రీగా వైద్యం చేస్తారా? ఏ పేదవాడికైనా ఫ్రీగా మెడికల్ సీట్ ఇస్తారా? లేదా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఉంది, దాంట్లో ఫ్రీగా వైద్యం చేసి మెడికల్ సీట్ ఏమైనా ఫ్రీగా ఇస్తారా? లేదా గాయత్రి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, దాంట్లో ఎవరికైనా ఫ్రీగా మెడికల్ సీట్ ఇచ్చి ఫ్రీగా వైద్యం చేస్తారా? ఫ్రీగా మెడికల్ సీట్లు ఇచ్చేది ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఫ్రీగా వైద్యం చేసేది విశాఖపట్నం కేజీహెచ్. ఈ మాత్రం చిన్నది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అర్థం కాక మెడికల్ మాఫియాకి ఒక పెద్ద స్కామ్ కి తెరలేపుతుంది. మీరు ఎంత గట్టిగా పోరాటం చేయండి, మేము సంతకాలు పెడతామని చెప్పి వాళ్ళు వచ్చి చెబితే అది కదా ప్రజల్లోంచి వచ్చినటువంటి స్పందన. అంటే ప్రజా అభిష్టం మేరకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు. ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుందో, ఈ యొక్క ప్రతి పౌరుడు పెట్టిన సంతకం ఈ యొక్క ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక విషయం, ఈ యొక్క ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎలా జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్విరామంగా, నిరాటంకంగా, నిరాడంబరంగా, నిష్పక్షపాతంతో, నిష్కల్మషంతో, నీతి నిజాయితీతో, నియమ నిబద్ధతలతో ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దిస్. రెండవది, ఇక విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ భవనం గురించి మాట్లాడుతా ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ భవనం ఇట్స్ ఆంధ్రప్రదేశ్ వైట్ హౌస్, నో డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు అంతా భలే కామెంట్ చేసావబ్బా. ఆయనేమో వైట్ ఎలిఫెంట్ అని చిత్రీకరించడానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తే మీరు ఏకంగా ఆ వైట్ హౌస్ అని ప్రపంచాన్నే శాసించే వైట్ హౌస్ తో పోల్చారు. గొప్ప విషయం సార్. నిజం సార్, ఇది నిజం సార్. ఎందుకంటే నిన్న జగన్ గారు కూడా చాలా సెటైరికల్ గా ఇట్లా పెట్టి చేసిన పోస్చర్ అది మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంది.
దానికి సమాధానం సార్, చెప్పలేని పరిస్థితి చంద్రబాబు గారిది అన్నట్టు అనిపిస్తుంది. సార్ వాస్తవం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే 500 కోట్లు పెట్టి కట్టారన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి యోగాంధ్ర గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 330 కోట్లు ఊదీశారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే 500 కోట్లు పెట్టి ఒక అద్భుతమైన భవనాలు కట్టరు. ఆయన 330 కోట్లు స్కామ్ పేరుతో లాగుతాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏం చేస్తారంటే విశాఖపట్నం నోవోటల్ కి, విశాఖపట్నం రాడిసన్ కి 100 కోట్ల బిల్లులు దారాదత్తం చేస్తాడు. కానీ ఒక ప్రభుత్వ భవనం కట్టడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు, చేత కాదు. ఎవరన్నా కడితే దాని మీద ఆయన ఫీల్ అయిపోతూ బాధపడుతూ అక్కసుతో బురద జల్లే కార్యక్రమం చేస్తాడు. ఇంకేం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అంటే 100 కోట్లు హెలికాప్టర్లు పెట్టి ఆయనకో హెలికాప్టర్, పుత్రుడికో ఒక హెలికాప్టర్, పార్ట్నర్కో హెలికాప్టర్, లేదా ఇంకొకరికో హెలికాప్టర్లు పెట్టి హెలికాప్టర్ అద్దులతో టిఫిన్ ఒక దగ్గర, మధ్యాహ్నం భోజనం ఒక దగ్గర, లంచ్ దగ్గర చేస్తూ ప్రజల డబ్బుతో విలాసవంతంగా జీవించడం అనేటువంటి పరిపాలనలో భాగం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలకి మంచి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయడంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉంది. కాబట్టి అంత మంచి ఆలోచనలు ఆబ్వియస్ గానే చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు. ఆయన ఉండుంటే ఏం చేసేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే అంత అద్భుతమైనటువంటి భవనాలని జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం సార్. ఎందుకంటే సార్ విశాఖపట్నానికి ఎవరు వచ్చినా, ఇప్పుడు మొన్న విశాఖపట్నంలో కదండి సమిట్ పెట్టుకున్నారు, తీయమని చెప్పండి సార్. ఎన్ని హోటల్స్ కి, ఎన్ని రూములకి, ఎంత పెట్టుబడులు పెట్టారు, ఏం చేశారు అన్నది. అదే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంత అద్భుతమైనటువంటి ఇంద్రభవనం లాంటి దాంట్లో పెట్టుంటే ఇది మా ఆంధ్రప్రదేశ్ స్టామినా, ఇది మా విశాఖపట్నం కెపాసిటీ, మేము కూడా ప్రపంచ స్థాయి భవనాలు మేము నిర్మించగలం అని చెప్పి గుండెల మీద చేసుకుని ధైర్యంగా చెప్పుండొచ్చు కదా, చూపించుండొచ్చు కదా. అవన్నీ మానేసి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం సార్, అక్కస్సు, కోపం, పగతో రగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 5 ఏళ్ళ ఇంత అద్భుతమైన పాలన చేయలేకపోయాడు కాబట్టి. చెప్పండి సార్. అయితే ఇక్కడ ఫైనల్ గా చెప్పండి, ఈ నిన్న జరిగిన గవర్నర్ గారి ఈ కలవటం కానీ, ఆర్గనైజర్ గా తీసుకెళ్లి ఇవ్వటం కానీ, ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తే ఆ కార్మికులు జగన్ గారు కట్టించింది దీన్ని ఎట్లా నాశనం చేస్తున్నారు. అది కదా ఆర్థిక విధ్వంసం అంటే. ఏపీలో ఋషికొండ భవనాన్ని అట్లా పాడు చేయటం కదా విధ్వంసం అంటే. అది అటువంటి వాటన్నిటినీ, అలాగే వాటి మీద అవి రాయకుండా దందా చేశారని, అదే దందా అని ఏడుపు కొట్టు వార్తలు రాస్తూ ఉంది ఎల్లో మీడియా. పొరపాటు అయితే రాయడం తప్పు కాదు, కానీ అచ్చంగా ఏడుపు తప్పు ఇంకోటి రాయట్లా, అసలు వార్తలు వదిలేసి మిగతాదంతా రాస్తున్నారు సార్. అసలు వాస్తవం రాస్తే వాళ్ళ బట్టబయలు అయిపోతాయి వాళ్ళ జీవితాలు అని చెప్పి ఎంతసేపు ఏడుపు కొట్టు వార్తలు, ద్వేషంతో విషం కక్కే వార్తలు రాస్తున్నారు. నేను ఏదైతే అంబేద్కర్ గారి స్మృతివనం ఉందో అక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ పరంగా నేను వ్యక్తిగతంగా వెళ్ళి టూర్ చేసాం. అంటే సోషల్ మీడియా పరంగా వెళ్ళి ఇక్కడ ఏమేమి పెట్టారు ఏంటనేది, అది ఎంతో అద్భుతంగా కట్టారు సార్. నిజంగా ఈ రోజు అది చూస్తుంటే కళ్ళంట రక్తగా నీరే. నిజమైనటువంటి అంబేద్కర్ వాదికి, నిజమైనటువంటి అంబేద్కరిజాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే చాలా బాధపడుతున్నారు. ఎందుకంత అంటే ప్రభుత్వాలు మారచ్చు, మీ యొక్క పగని, మీ యొక్క ప్రతీకారాన్ని అంబేద్కర్ గారి మీద చూపించేంత స్థాయికి దిగజారిపోయారు అంటే అంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు సార్. రెండోది, అక్కడికి వెళ్ళడం అనేటువంటిది హక్కు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా జనం వస్తారు. జగన్ అంటే జనం, జగన్ అంటే జనం, జగన్ కలిస్తే ప్రభంజనం. ప్రభంజనాన్ని చూసి మీరు ఏడుగొట్టి వార్తలు రాస్తే అది మీ ఏమంటారు, దాన్ని భగవంతుని చూడాలి తప్ప మిమ్మల్ని వర్ణించడానికో తిట్టడానికో మాటలు ఎత్తుక్కోవాలి. కాబట్టి మాకు అవి చేత కావు కాబట్టి ఇంకా మౌనంగా ఉంటున్నాం. రైట్. రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి. రాజశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. రైట్, కట్టేనట్టు. విజయబాబు గారు చెప్పండి, నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఆ స్థాయిలో మామూలుగా అయితే 4-5 వెళ్తారు, వినతిపత్రం ఇచ్చేస్తారు, వచ్చేస్తుంటారు. కానీ అలా కాకుండా దాన్ని ఒక మొత్తం రాష్ట్రం అంతా, దేశం అంతా, మరి దేశం అంతా అనొచ్చు అనకూడదు కానీ బట్ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా అది ఒక మేజర్ ఈవెంట్గా తీసుకురాగలిగారు. ప్రజల దృష్టిని ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ ఎంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది చూపించగలిగారా? సో మరి అదే టైంలో ఎల్లో మీడియా మాత్రం అసలు వార్తలు వేసి కొసరు వార్తలు, ఏయో పిచ్చి పిచ్చి అని పెట్టి ఏడుపు కొట్టు వార్తలు రాస్తుంది. మీరేమంటారు? నా స్టార్టింగ్ రిమార్క్స్లో కూడా చెప్పింది అదేనండి. ఏపీలో కావాల్సింది ఇప్పుడు ప్రజా చైతన్యం. ఆ ప్రజా చైతన్యాన్ని కదిలించడంలో కదిలించేది పెనునిద్దర వదిలించేది కావాలో ఈ నవ చైతన్యానికి అన్నట్టుగా ఆ చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఉద్యమకారుడిగా జగన్మోహన్ రెడ్డిని చెప్పాలి. నా మాటల్లో కూడా చెప్పా, ఏంటి రాయలసీమ రోషం, రణగర్జన భీకరం, ఉత్తరాంధ్ర అది ఉరకలెత్తిన సాగరం, అంటే పలనాటి పౌరుషం. ఆ పలనాడులో అసలు ఎంత అద్భుతంగా కదిలారండి. ఆ పలనాటి పౌరుషం శివమెత్తిన తాండవం. ఇక కోస్తాంధ్ర దుర్గమాత త్రినేత్రం,
ఆ విధంగా జనాలు ఎక్కడికక్కడ జనగర్జన చేస్తా జట్టుగా కట్టి బయలుదేరినటువంటి ఇది చూస్తే ఇది కదా ప్రజా ఉద్యమం. సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప ఉద్యమాన్ని చూసాం. ఉద్యమాన్ని చూడటమే కాదు, ఇందాక తమ్ముడు రాజీవ్ చెప్పినట్టుగా ఏంటంటే అధికారం అంటే కేవలం విలాసాలతో ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు బొక్కేయటం కాదండి. ప్రజా ఉద్యమాల్లో నుంచి ఎలాంటి ఉద్యమ శక్తులు నుండి నెత్తురు మండే శక్తులు ఎలా తయారవుతారనేది మీకు 2 ఎగ్జాంపుల్స్ నేను అబ్జర్వ్ చేసిన లైవ్లో చెప్తాను. మీకు విజయవాడ తీసుకుంటే నిన్నంతా కూడా అత్యద్భుతంగా ఉన్నటువంటి మన దేవినేని అవినాష్, ఆ బాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నిజంగా ఇవాళ అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఉద్యమాల్లో ఎంత చాకులాగా తయారయ్యాడంటే అద్భుతంగా అంటే ఆ ఉద్యమ శక్తి అనేది ఆ రకంగా నాయకులు తీర్చిదిద్దు. అట్లాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇంటి పట్టుకుని ఉన్నటువంటి వాళ్ళ కుమార్తె ఎంత అగ్రెసివ్గా యాక్టివ్గా తయారైందో చూడండి. అంటే అణచివేత విధానాల నుంచే నాయకత్వం పుట్టుకొస్తుంది, ప్రజా వ్యతిరేక ధోరణాల నుంచే ప్రజా ఉద్యమాలు ఎగసిపడతాయి, దాని నుంచే అద్భుతమైనటువంటి ఉద్యమ శక్తులు తయారవుతారు. ఆ ఉద్యమ శక్తులకి కనుక అధికారం ఇస్తే వాళ్ళు ప్రజారంజకంగా పరిపాలిస్తారు. దానికి నిన్న పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఆయన నిర్వహించినటువంటి సమావేశంలో అటెండ్ అయినటువంటి ఆ వ్యక్తులను కానీ వాళ్ళందరినీ చూసినట్టయితే గతంలో ఒక స్తబ్దుగా వినేవాళ్ళండి ఈయన మాట్లాడుతూ ఉంటే. అలాంటిది వాళ్ళల్లో కూడా ఒక ఉత్సాహం ఉరకలేస్తుంది. అంటే ఏంటి, ఈ ప్రజల్ని మనం ఆకట్టుకోగలిగాం, ప్రజా హృదయాలకి మనం దగ్గరయ్యాం అనేటువంటిది ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో కనిపించింది. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇది కూడా ఏంటంటే పూర్తిగా గతంలో తన స్టైల్కి భిన్నంగా మీరు ఇందాక చెప్పినట్టుగా సర్కాస్టిక్గా సెటైర్ లైటింగ్ కానీ ప్రతి మాటకి కూడా ఒక తోటాలా పేలింది. దానికి వాళ్ళ దగ్గర అయితే సమాధానం లేదు. నిజంగానే మరి ఒక్కరోజు ఇప్పుడు అదే యోగా టీచర్స్ అది అయిపోయిన తర్వాత ఏం చేశారంటే మా జీతాలు మహాప్రభు అన్నారు. కనీసం శాశ్వతంగా యోగా సెంటర్లా డబ్బుతో ఏర్పాటు చేసినా కూడా ప్రజా ఆరోగ్యం బాగుండేది. అదే కాదండి, ఆ రోజున గిరిజన పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారు, నేల మీద వీడియోలు వచ్చినాయి కదా. ఆయన చెప్పినట్టుగా 50% ఇప్పుడు మీకు గుర్తుండే ఉండదు ఆ రోజు సీన్, 330 కోట్లు పెట్టి పప్పు బెల్లాలా చేస్తే ఆ మ్యాట్ల కోసం కొట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే సాలన్నటువంటి మ్యాట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. నిజానికి అయిన వాళ్ళకి ఇచ్చేయచ్చు సమృద్ధిగా, మీరు యోగా చేసుకోండి అని చెప్పని. కానీ అక్కడ లక్ష్యం యోగాతో తీర్చిదిద్దడం కాదు, ఒక షో పుట్టప్ కావాలి వీళ్ళకి, ప్రజలకి కావలసినటువంటి బిల్డప్లు ప్రజల ముందు ఇవ్వాలి. వాళ్ళ వినోదం కోసం, వాళ్ళ విలాసాల కోసమే ప్రజాధనాన్ని పప్పు బెల్లాలాగా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి అనమాట. అందుకని డెఫినెట్గా ఇది రేపు ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం అవుతుంది. ఆయన చెప్పినట్టుగా వాళ్ళే వస్తారు, ఆయన వార్నింగ్ ఇచ్చినా రారనేది, ఎందుకంటే బినామీలే కదా. వచ్చిన తర్వాత మాత్రం ఏంటంటే వాళ్ళని డెఫినెట్గా పరుగులు పెట్టించేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజల్లోకి ఏం జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుంది అనేది అయితే చాలా స్పష్టంగా ఈ ఇష్యూ ద్వారా తీసుకెళ్ళగలిగారు. అదేవిధంగా ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేయగలిగారండి. అది నిన్న జరిగినటువంటి ఉద్యమం ఓవరాల్. అవుట్ శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి, మీరు అధికారం. కొమ్మినేని గారు నమస్కారం అండి. ముఖ్యంగా 2 విషయాలండి. చంద్రబాబు గారు నిన్న మాట్లాడుతా ఏమన్నారంటే మనం రోడ్లు వేస్తాం పీపీపీ మోడల్లో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాడేసుకొని రోడ్లు వెనక్కిస్తాం అన్నారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి టోల్ గేట్ వచ్చింది విజయవాడ వారధి దగ్గర అండి, నాకు తెలిసిన మరి ఎక్కడమని తెలియదు. అప్పట్లో 7 రూపాయలు 10 రూపాయలు ఉండేది కారుకి, 1990 ఆ టైంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 35 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు కూడా ఆ రోడ్డుని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయలేదండి. అప్పుడు ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు? ఇప్పుడు 140 రూపాయలు సింగిల్ వేకి, 150 రూపాయలు సింగిల్ వేకి అయింది. ఎక్కడ మీరు చెప్పేది? విజయవాడ టోల్ గేట్ అండి. విజయవాడ నుంచి గుంటూరు వచ్చేటప్పుడు ఆ హైవే వేసింది ఫస్ట్ 1991 లో వారధి కట్టిన తర్వాత. నేషనల్ హైవేస్ కదా, మీరు తప్పు చెబుతున్నారు. కాదండి, కేసర్ దగ్గర అయితే నాకు గుర్తుంది, అప్పట్లో మొదలు పెట్టారు టోల్ ట్యాక్స్ వసూలు చేయటం. తర్వాత కూడా చాలా కాలం కంటిన్యూ చేశారు, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అది నేషనల్ హైవేస్ కింద ఉందా, కేసర్ కింద? కొమ్మినేని గారు ఒక్క నిమిషం అండి. నేషనల్ హైవే అయినా ఏదైనా కానీ పీపీపీ మోడల్ అనేది గవర్నమెంట్ కి ఇచ్చేస్తారని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అవును, సో అది గవర్నమెంట్ కి ఇచ్చేయాలి కదా, 35 సంవత్సరాలు దాటిపోయింది.
ఒకటి. ఓకే. తర్వాత రెండోది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ డబ్బా విషయంలో నాకు ప్రపంచం మొత్తం అన్ని యూనివర్సిటీలలో వచ్చి డాక్టరేట్లు ఇస్తున్నారు, నేనే వద్దంటున్నాను అని చెబుతున్నారు. నిజానికి ఏంటంటే ఈయనకి ఏం డాక్టరేట్లు ఇవ్వలేదండి. ఎక్కడో ఒకసారి ఇచ్చారండి, ఎక్కడో ఒకసారి ఒక యూనివర్సిటీ ఇచ్చారు, ఎక్కడో అమెరికా చికాగో స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తామన్నారు, అది దివాలా తీసింది. ఈయనకి డిసెంబర్ లో ప్రకటిస్తే మార్చి నాటికి దివాలా తీసింది. అది ఆ యూనివర్సిటీ మీద ఫ్రాడ్ జరిగిందని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం విమర్శలు వచ్చాయి. అవును. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే నాకు నిన్న బిజినెస్ టైమ్స్ లో అవార్డు వచ్చిందని చెప్తున్నారు. దానికి 1,70,00,000 యాడ్ కోసం జనవరిలో ఇస్తే ఇప్పుడు అవార్డు వచ్చింది. బ్రహ్మణి గారికి ఎకనామిక్ టైమ్స్ అవార్డా మీరు చెప్పేది? ఎకనామిక్ టైమ్స్ యాడ్కి దానికి రిలేషన్ ఉందనేది మీ అభిప్రాయం? వాళ్ళు గతంలో అదే చెప్పారు కదండి, జగన్ గారికి డబ్బులు ఇస్తుంటే ప్రభుత్వం గురించి మంచిగా ప్రచారం చేస్తుంది అంటున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం గురించి మంచిగా ప్రచారం చేయకపోగా అవార్డులు కూడా ఇస్తుందేమో. వాళ్ళు చెప్పించిన దారి వాళ్ళు నేర్పించిన విద్య కదా. నిన్న కాక మొన్న 30 లక్షలు ఇచ్చారు, అంతకుముందు ఒక 60 లక్షలు ఇచ్చారు బిజినెస్ గ్రూప్ కి, అదే సేమ్ గ్రూప్ కి. బ్రహ్మణి గారికి కూడా నా ఉద్దేశం అయితే ఒకవేళ సరే అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ రిలేషన్స్ ఉండవని నేను అన్న కానీ, బట్ నా ఉద్దేశం అయితే ఇప్పుడు 99 పైసలకే వ్యవసాయ ఇండస్ట్రీస్కి పేరు మీద భూములు ఇచ్చేస్తున్నారు కదా. యోసఫ్ ఆయన ఎవరో లులు కంపెనీకి ఉత్తపుణ్యానికి ఇచ్చేసారు కదా, అనాకి బేడకి లీజ్కి. అలాగే కాదు అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా. సో ఈ రకంగా ప్రభుత్వ సంపదని ప్రైవేట్ వారికి అప్పచెప్పడం మీద ఎకనామిక్ టైమ్స్ కూడా సంతోషించిందేమో. అందుకోసమే బిజినెస్ రిఫార్మర్ అన్నారు తప్ప వేరే సోషల్ రిఫార్మర్ అనో లేకపోతే ఫార్మర్స్ రిఫార్మర్ అనో ఎవరైనా ఏం కోరుకుంటారు? ఫార్మర్స్ రిఫార్మర్ రైతు సంక్షేమం కోసం సంస్కరణ చేసిన వ్యక్తి అంటారు. ఎవరవుతారు? జగన్ అవుతారు. రైతు భరోసా కేంద్రాలని ప్రజల సంక్షేమం కోసం చేసిన ఆయన ఎవరు? పాలనా సంస్కరణలు తెచ్చింది ఎవరు? జగన్ అవుతారు. ఎవరు? సచివాలయాలు ఇవన్నీ తెచ్చినారు. కాబట్టి ఇవేవి చేయకపోయినా బిజినెస్ రిఫార్మర్ వచ్చిందంటే ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వ సంపదను కట్టబెట్టడం ద్వారా ఈ అవార్డు తెచ్చుకున్నారనే అవకాశం కూడా ఉంటుంది కదా, అభిప్రాయం కలిగే అవకాశం కూడా ఉంటుంది కదా. అట్లా కాదు కొమ్మినేని గారు, ఇక్కడ మీరు ముఖ్యంగా నాకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఆయనకు నచ్చిన బిజినెస్ పీపుల్. ఇప్పుడు లులు కంటే పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి. ఇది దుబాయ్ లోనే క్యార్ఫోర్ అని చెప్పి ఒక పెద్ద స్టోర్, ఒక పెద్ద చైన్ ఉంది. మరి వాళ్ళు ఎందుకు రాలేదు? ఇప్పుడు రావాలి కదా. ఇప్పుడు అట్లాగే 99 పైసలకు భూములు ఇస్తున్నామంటే వర్షాలు శిల్పాలు వచ్చినాయి, కానీ ఏ మైక్రోసాఫ్ట్ ఎందుకు రాలేదు? సరే అయ్యో తీసుకొస్తారేమోలే కానీ ఊరికే ఇస్తానంటే ఏ కంపెనీ వదిలిపెడుతుంది? కానీ డబ్బులు ఉత్తపుణ్యానికి 100 ఏళ్ళు మీదనే ఈ భూమి అంటే ఎవడు వద్దంటాడు? అది వేరే విషయం. రైట్ అండి. ఇక మీరు మాట్లాడండి. మన రాజీవ్ చెప్పండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డు ఇచ్చిందట. పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణకు గుర్తింపు. అట్లాగే ఆ అవార్డు క్రెడిట్ అంతా మీదేనని సిఎస్ కార్యదర్శులు హెచ్ఓడిని కలెక్టర్ అన్నారంట. మరి నిన్నేమో జనం మెచ్చట్లేదన్నారు, ఇవాళ అవార్డు వచ్చిందని మెచ్చుకుంటున్నారు. సంతోషం. అయితే లోకేష్ గారిది ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఉంది. నాన్నను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది, అమ్మను గోల్డెన్ పికాక్ అవార్డు ఇంటికి తెచ్చింది. దేశంలోని బిజినెస్ రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నా భార్య స్థానం సాధించింది. ఇవన్నీ చూస్తే ఎన్నికల్లో కంటే మా కుటుంబంతో పోటీ పడటమే కష్టం అనిపిస్తోందని పాపం లోకేష్ గారు బాధపడుతున్నారు. ఆయనకి కూడా ఇంకేదైనా అవార్డు వస్తే అప్పుడు అది ఫుల్ఫిల్ అయిపోద్దేమో. రైట్, ఇప్పుడు మాట్లాడండి సార్. ఒకటి పెద్దలు విజయబాబు గారు చెప్పిన దానికి కంటిన్యూషన్ గా ఏదైతే అయితే నాకు సరదాగా ఒక చమత్కారమైన ఆలోచన. ఆయన రెడ్ బుక్ అనేది గమనించి, ఆయన రెడ్ బుక్ సృష్టికర్త కదా, అంతకంటే పెద్ద అవార్డు ఉంటుంది. లేదు, ఆయనకి రాబోయే అవార్డు అంటే అది రాబోయే పరిస్థితి కూడా, అది కూడా మీకు చెప్తాను. మనకి రాజకీయంగా పరిస్థితులు లేదా అభిప్రాయాలు విశ్లేషణలు బట్టి కొంత నెక్స్ట్ లోకేష్ గారు ఏంటో కూడా నేను చెప్తాను నా అభిప్రాయంగా. ఫస్ట్ విజయబాబు గారు దేవినేని అవినాష్ గారి గురించి ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా. అతను నేను ఎన్ఎస్యుఐ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా విజయవాడకు పనిచేసిన దగ్గర నుండి తెలుసు. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకి పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు యువకుడికి ఒక అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తే, అంటే అదే అవినాష్ అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా వాడుకుని, ఎంత దారుణంగా పార్టీలో మోసం చేసి, ఆయన అడిగిన నియోజకవర్గం కాకుండా ఎక్కడో ఓడిపోయిన నియోజకవర్గం తీసుకెళ్లి ఆయన పెట్టి ఆయన రాజకీయ జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టాలని చూసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే యువకుల్ని
ఎంకరేజ్ చేయాలి, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళని పైకి తీసుకురావాల లక్ష్యంతో ఆయన యువకుడికి ఎన్టీఆర్ జిల్లాలో అధ్యక్షిస్తే ఒక్క విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే 95,000 పైచిలకు సంతకాలు సేకరించినటువంటి పరిస్థితి దేవినేని అవినేష్ గారి నాయకత్వంగా అక్కడ ఉంది. ఆయన నాయకత్వంలో విజయవాడలో చాలా అద్భుతంగా మా పార్టీ ఎవ్రీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా ఉంది ఒకటి. ఇకపోతే నెక్స్ట్ లోకేష్ గారు వాళ్ళ నాన్నగారి గురించి, తల్లి గారి గురించి, భార్య గారి గురించి అందు గురించి చాలా బాగా చెప్పారు. నాకున్న సమాచారం మేరకు, సమాచారం అన్న నా అభిప్రాయం విశ్లేషణ కొద్ది, మళ్ళీ నా మీద కూడా కేసులు పెడతారు వీళ్ళు అన్నట్టు భయం లేదు. కానీ బట్ ఆయన్ని రేపు పదాలు అయ్యో నేనెందుకు వాడతాను సార్, మీకు నా గురించి తెలియదు, నేనెందుకు మాట్లాడతాను సార్. నేను చెప్తుంది ఏంటంటే కేసులు దాకెళ్తే ఈ వయసులో ఎన్నిసార్లు వెళ్తాం మేము, మీతో పాటు నవ్వానని చెప్పి నన్ను కూడా తీసుకెళ్తారు, అదో సమస్య ఉంది. ఈ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందని చెప్పడానికి అదొక ఉదాహరణ కదా. లేదు సార్, మొన్న పవన్ కళ్యాణ్ గారు లోకేష్ భజన చేశారు మీటింగ్ లో. అంటే లోకేష్ లేని బాధ బలంగా తెలుస్తుంది, లోకేష్ లేని లోటు బలంగా తెలుస్తుంది, లోకేష్ లేకపోవడం బాధాకరం. నేను అనుకున్నాను ఇదేంటిది, పొన్ను చంద్రబాబు నాయుడు గారు మా డిప్యూటీ సీఎం గారు చూసుకుంటారంటే ఒంగొంగి అన్నం పెట్టేస్తున్నారు అక్కడే చంద్రబాబు నాయుడు గారికైనా. సరే ఆయన నమస్కారానికి ఏం చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు, అది కూడా ఆయన ఏం పట్టించుకోడు. సరే లోకేష్ ఎందుకు భజన చేస్తున్నాడా ఈయన నాకు అనుమానం కలిగింది. ఆ తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ ఆ సభలో లేరు సార్. లేకపోయినా లోకేష్ పేరు ప్రస్తావించి ఆయన లేకపోవడం బాధ కలిగించిందట, ఆయన లేనటువంటి ఇది కొట్టొచ్చినట్టు చాలా బలంగా తెలుస్తుందట, ఆయన లేకపోవడం ఈయనకు బాధ కలిగించేస్తుందట. ఎందుకు అంత భజన నాకు అర్థం కాల. కట్ చేస్తే బీజేపీ వారు కూడా అటల్ మోడీ సుపరిపాలన ఒక పార్టీ ప్రోగ్రామ్ తీసుకున్నారు, స్టేట్ వైడ్ బాగా గ్రాండ్ గా చేస్తున్నారు, హోర్డింగ్లు కూడా కట్టారు. నేను వైజాగ్ లో హోర్డింగ్లు చూశాను. సరే వాళ్ళ కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ వారు నా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకోవడం తప్పలేదు, పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు ఫోటో పెట్టుకోవడం తప్పలేదు. విచిత్రంగా లోకేష్ గారి ఫోటో కూడా వేశారు బీజేపీ వాళ్ళు. అది అంతర్గతంగా గ్రౌండ్ లెవెల్లో బీజేపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ ఫోటో వేసుకుంటూ వాళ్ళ ఫోటో వేసుకుంటూ అంతే తప్ప ఈ లోకేష్ ఫోటో వేయాల్సిన పరిస్థితి ఏంటంటే రాబోయేటటువంటి 1 year లోనో 8 months లోనో లోకేష్ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయడానికి ఎవరు పవన్ కళ్యాణ్ గారు పద్జెండా ఊపారట, ఈవెన్ బీజేపీ వారితో కూడా ఈరోజు ఒప్పించుకున్నారట. మరి లేదంటే మా మద్దతు ఏదో వెనక్కి తీసుకుంటాను ఏదో చెప్పారని రకరకాల గుసగుసలు వినబడుతున్నాయి. ఆ గుసగుసలకు తార్కాణం బీజేపీలు ఆ ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు లోకేష్ గారి ఫోటో వేసి. పార్టీ కార్యక్రమం అదే ప్రభుత్వ కార్యక్రమం అది కూడా వేయకూడదు. లోకేష్ గారి ఫోటో ఏంటి, మిగతా మంత్రులందరూ ఏంటి? సో నెక్స్ట్ లోకేష్ గారు ఇవన్నీ పొగుడుతూ ఆ నాన్నగారికి అవార్డులు ఇచ్చి రిటైర్మెంట్ అనే అవార్డు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఆయన కుర్చీలోనేమో పవన్ కళ్యాణ్ గారిని కాస్త పక్కకు నెట్టి ఈయన ముందుకు వచ్చి ఆ సింహాసనం ఆయన అధిష్ఠించాలనే లక్ష్యంతోనే లోకేష్ గారు ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి, అది ఒకటి. ఇకపోతే ఈ యొక్క మెడికల్ దాని గురించి కూడా ఒక మాట సార్. వైద్యం గాని, విద్య గాని, రవాణా వ్యవస్థ గాని చాలా ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితులు. ఉదాహరణకు మన ఇండిగో ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉండబట్టే కదా సార్ ఇలాగని చెప్పి 5,000 టికెట్ 50,000 చేశాడు, ఇలాగని చెప్పి 10,000 టికెట్ ₹1,00,000 చేశాడు. అదే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే సో ప్రభుత్వానికి ప్రైవేట్ కి ఉన్నటువంటి తేడా అదే. రైట్, ఓకే. విజయబాబు గారు మీరు కూడా ఈ అవార్డు మీద కామెంట్ చేస్తే బ్రేక్ ఒకటి తీసుకోవాలి. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్గా చంద్రబాబు గారికి ఇవ్వటం పూర్తిగా అర్హత సాధించినట్లయినా మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వారికి కట్టబెడుతున్న నేపథ్యంలో ఈ అవార్డు వచ్చిందనుకోవాలా ఏమిటి? ఎవరైనా రిఫార్మర్ ఫర్ సోషల్ రిఫార్మర్ అనో ఇంకోటి ఏది ఫార్మర్స్ రిఫార్మర్ అనో ఇట్లాంటి కోరుకుంటారు, కానీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనో కోరుకుంటారు, కానీ ఈ బిజినెస్ రిఫార్మ్స్ రావడం గొప్ప విషయమా అవుతుందా? ఆయన మొత్తం నిన్న ఎవరో ఒక మంచి మిత్రుడు డిబేట్ లో నేను చెప్పినట్టున్నారు, ఆయనకి ఎంతసేపు ఆయన మైండ్ అంతా పీ 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 అని దాని చుట్టూతోనే పరిభ్రమిస్తుంటుందండి. ఆయన మైండ్ సెట్ కూడా అదే. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం కోరుకుంటే ఆ అవార్డులు మన కాళ్ళ దగ్గరికే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అవార్డుల యొక్క ప్రతిష్ట కూడా గ్లోబల్ గా ఇదైంది. కాకపోతే ఇందా మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. రెడ్ బుక్ సృష్టికర్తగా ఆయనకి ఏం చేయొచ్చు అంటే చాలా వరల్డ్ ఫేమస్, మీకు తెలిసిందే, క్రైమ్ రైటర్స్, ఆ క్రైమ్ రైటర్స్ సంబంధించి అగాధా క్రిస్టీ అవార్డు కానీ, ఎడ్గార్ అలన్ పో, షెర్లాక్ హోమ్స్ కి సంబంధించి ఇలాంటి అవార్డులు ఆయనకి ఇస్తే చాలా యాప్ట్ గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళు చాలా గొప్ప రచయితలుగా సార్, అగాధా కాదుగా వాళ్ళు క్రియేట్ చేశారు, కానీ ఈయన ఏంటంటే రాసి దాన్ని చాలా ఎగ్జిక్యూట్ చేశాడు. మీకు అంతిమ తీర్పు అని ఒక సినిమా మలయాళం నుంచి మనకి రీమేక్ చేశారు. వాస్తవాలనే వార్తల కింద చేస్తాడు. సో ఇక్కడ కూడా వాస్తవ కథలు కదా, తను రాసిన అన్నిటినీ ఏం చేశాడు, ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కదా. వాళ్ళు ఆ మహిళల, అమాయకుల, జర్నలిస్టుల, రాజకీయ నాయకుల,
ఎవరు లేకుండా వాళ్ళ మొత్తం అంటే హింసాత్మకమైన అసలు ఈ లెక్కను చూస్తే ఆయనకే ముందు అవార్డు వచ్చినట్టు, రెడ్ బుక్ సృష్టికర్త అవార్డు ఆయనకే వచ్చినట్టు. అలాంటి వాళ్ళు కేవలం ఫిక్షన్ రైటర్స్, బట్ ఈయన యాక్షన్ రైటర్. రైట్. రాష్ట్రంలో జరుగుతున్న రెడ్ బుక్ అరాచకాలు చివరికి పోలీసులు కిడ్నాపర్లుగా మార్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కిందని అంటున్నారు అందరూ. వరల్డ్ ఫేమస్ రెడ్ బుక్ రైటర్ గా ఈయనకి అగాధా క్రిస్టీ గానీ, షర్లాక్ హోమ్స్ సంబంధించినటువంటి అలన్ పో గానీ ఇలాంటివి విధిస్తే చాలా కనీసం ఇప్పుడు మన మిత్రులు చెబుతున్నట్టుగా ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారంటే ఇక నుంచి ఆయన హుందాగా ఉంటారంటే మరి ఆయన లక్షణాలు, ఆయన మాటలు తీరు అవన్నీ చూస్తే అట్లా అనిపించట్లా. మరి ఆయన ఇదే పందా కొనసాగించి తండ్రి గారి బాటలోనే అసత్యాలు చెప్పడం ఇవన్నీ అలవాటు చేసుకుంటే ఆయనకి ఏం ఉపయోగం? మీరు బ్రేక్ అన్నారు, బ్రేక్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏంటి, అసలు ఆయన ఒత్తిడి ఏంటి, దానికి సంబంధించి వేరే చెప్తానండి. సరే, అట్లయితే రైట్. ఇంకా కొన్ని వార్తలు చూద్దాం. సోషల్ మీడియాలో బాబు ప్రచారం కోసం డిజిటల్ కార్పొరేషన్లో భారీ వేతనాలతో మరో 2 ఏళ్ల పాటు 85 మంది కొనసాగింపంట. మరి అది తప్పో ఒప్పో ఆయనే చెప్పాలి. అది వైట్ ఎలిఫెంటా లేకపోతే జనానికి ఉపయోగపడేదో కూడా ఆయన చెప్పాలి. స్మార్ట్ మీటర్లు పెట్టుకోకపోతే సర్వీస్ కట్ చేస్తామంటూ విద్యుత్ అధికారులు నోటీసులు ఇస్తున్నారటండి. అదొక ఇంట్రెస్టింగ్ విషయం. తర్వాత ఇక శాంతి భద్రతలు దారుణం. చంద్రబాబు, పవన్, లోకేష్ జిల్లాల్లోనే ఈ పరిస్థితి. సీఎం సమీక్షా సమావేశంలోనే ఇది వెల్లడి. అయ్యో బాబు అన్న పత్తాలేని ఏపీ పోలీసు. బాధితుల ఆపన్న హస్తంలో అట్రఫ్లాప్. 112కు ఫోన్ చేసిన బాధితుల ఫిర్యాదులపై పోలీసుల నిర్లక్ష్యం అట. భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం. వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి ఎజెండా. పట్టాదారు పుస్తకాలు కొరియర్లో పంపాలి. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఉత్తరాంధ్రలో రాజకీయ నేతలు పెరిగిందన్న పవన్. దేనికి పెరిగిందన్న హెడ్డింగ్ పెట్టకుండా జాగ్రత్త పడ్డారు ఈనాడు వాళ్ళు. అయితే ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇచ్చారు. విశాఖలో భూ మాఫియా. హైదరాబాద్లో భూముల అక్రమాలు చేసిన వాళ్ళు ఉత్తరాంధ్రలో మకాం వేశారంట. ఆయన పార్టీ ఎమ్మెల్యేల మీద ఆరోపణ వస్తే అది చెప్పకుండా మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ప్రజల్లోకి పోదాం, మీరు వెళ్ళండి, మేము వస్తాం. ఇప్పుడు కొత్తగా ప్రజల్లోకి వెళ్ళాలని చంద్రబాబు గారు అంటున్నారట. సో వీటి మీద మాట్లాడండి విజయబాబు గారు. అసలు భూమాఫియా అనేటువంటిది విశాఖపట్నంకి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుసండి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ టైంలో ఎలాగూ మాఫియాలకు పాల్పడరు. ఇలాంటి భూ కబ్జాలు ఎవరు చేస్తారు? అధికారాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి వాళ్ళే చేస్తారు. అంటే వాళ్ళ మనుషులే చేస్తున్నారు. ఆయనకి ఏదన్నా నిజంగా దాని మీద ఇది చిత్తశుద్ధి ఉంటే స్పష్టంగా ఎవరు ఆ గుంపులు ఎవరు, ఆ గ్రూపులు ఎవరు, ఆ గుండాలు ఎవరు, ఆ గుండాల తండాలు ఎవరు, దాని వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు, ఆ పేర్లన్నింటినీ కూడా ధైర్యంగా బయట పెట్టమనండి. ఎందుకంటే హీరో కదా, ఆయన హీరోయిక్గా ఉంటుంది. అంతేగాని ఊరికి అన్యాపదేశంగా ప్రకటనలు ఇస్తే లాభం లేదు. తర్వాత ఇంకో పెద్ద విచిత్రం నిన్న మీరు గమనించలేదు. ఇప్పుడు డిసెంబరు ఇయర్ ఎండింగ్లో ఒక గొప్ప జోక్ నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు పేల్చారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇదేది గంజాయి పూర్తిగా రూపుమాపారంటండి. నిజమా? నిన్న ఆయన స్పష్టంగా చెప్పాడు. గంజాయి వ్యతిరేక ఉద్యమకారుని నెల్లూరులో హత్య చేశారు కదా, విశాఖలో దొరికింది. నిన్న కూడా మొన్న కూడా ఎక్కడ దొరికింది కాకినాడ జిల్లాలో, గుంటూరులో డ్రగ్స్. కావాలంటే క్లిప్ తెప్పించుకొని సూపర్ 6 అమలు చేసేసాం అన్నట్టుగా నిన్న ఆయన సమీక్షలో సక్సెస్ఫుల్ గా గంజాయిని రూపుమాపామని చెప్పి అన్నారు. సో ఇది అంటే ఆయన ఒక ఎంత ఇల్యూషన్స్ లోనో హెలూసినేషన్స్ లో ఆయన మైండ్ సెట్ ఉందో. ఎందుకంటే ఇల్యూజన్ కాదు, ఆయన కావాలని చెప్తారు. ఫస్ట్ ఒకసారి చెప్తారు, ముందేమో జరగలేదంటారు, తర్వాత జరుగుతోందంటారు, జరిగిందంటారు, తర్వాత ఏమో నేను కోప్పడ్డానంటారు. ఇదంతా ఒక డ్రామాటిక్గా చాలా జాగ్రత్తగా షెడ్యూల్ ప్రకారం ఒక వ్యూహాత్మకంగా నడిపి చివరికి అసలు ఏమీ లేదు అని చెప్పడం ద్వారా ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం అనమాట. అది దాని మీద ఇండికేషన్ ఏంటంటే వాళ్ళ భజన మీడియాకి రేపటి నుంచి మీరు గంజాయి వార్తలు ప్రచురించకండి. కావచ్చు, హత్యలు జరిగినా సరే వాళ్ళ వార్తలన్నీ కూడా ఏదైనా వార్తని దాచేస్తే అది జరగని సంఘటన, వార్తను ఏదైనా అద్భుతంగా గ్లోరిఫై చేస్తే అది నిజంగా జరిగిన సంఘటన. ఆయన పూర్తిగా ఆ కాల్పనిక వార్తా ప్రపంచంలోనే వ్యవహరిస్తున్నారు తప్ప వాస్తవ ప్రపంచంలో ఎక్కడా కూడా ఆయనకి కనిపించడం లేదు, వినిపించడం లేదండి. అది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఆయనకి ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన దీంట్లో చెప్పాడు. ఆయన ఏమన్నారు, పొలిటికల్ గవర్నెన్స్ మేమేం చెప్తే మీరు అది చేయాలనేమో స్టార్టింగ్లో చెప్పారు, రిపీటెడ్గా చెప్పారు.
ఫెయిల్యూర్స్కి దగ్గరలో ఉన్నసరికి ఏంటంటే ఆ బ్లేమ్ని ఆఫీసర్స్ మీదగా నెట్టేసేసి దానికి మీరే కారకులు అని చెప్తున్న మాట. డెఫినెట్గా ఆఫీసర్స్లో ఒక ప్రెషర్ అనేది పెరిగాక తిరుగుబాటు వస్తుంది. వచ్చి మమ్మల్ని ఏం చేయమంటారు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు, మీరు దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టుగా వాళ్ళు పేటరేగిపోయారు, దీన్ని మేము కంట్రోల్ చేసే పరిస్థితి లేదనే మాట డెఫినెట్గా రేపు పొద్దున వస్తుందండి. ఎక్కడైతే అశాంతి అనేది ఉంటుందో అక్కడ అన్ని వర్గాల నుంచి తిరుగుబాటు వస్తుందో అధికారుల్లో కూడా ఈ నిరసన స్వరం, నిరసన గళం అనేది వినిపిస్తుందండి. అందులో కించిత్ డౌట్ లేదు, అదే జరుగుతుంది. రైట్. రాజీవ్. సార్ విశాఖపట్నం కేంద్రంగా గతంలో 14 నుంచి 19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 కోట్ల విలువైనటువంటి భూకుంభకోణం జరిగిందని అప్పుడు ఉన్నటువంటి వారి కేబినెట్ మంత్రులే ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటే ఆ రిపోర్ట్లు బయటకు రాకుండా చాలా తెలివిగా మేనేజ్ చేసినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు, భూ మాఫియాకి రక్షకుడు చంద్రబాబు నాయుడు గారే. అప్పుడు ఫస్ట్ బయటపడింది కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా తెలివిగా బినామీ కంపెనీల పేరు చెప్పి ఆ కంపెనీ ఈ కనీసం తలా తోక లేని కంపెనీలు తీసుకొచ్చి 100 కోట్ల విలువైనటువంటి భూముల్ని పైసలకి కారు చౌకగా అమ్మేస్తూ దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు ఒక పక్క. ఇంకొక పక్క చూస్తే విశాఖపట్నంలో డబ్బున్నోళ్ళే కాదు సార్, విశాఖపట్నంలో పేదవారు కూడా ఉంటారు. ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారులు జీవనం సాగిస్తుంటే వాళ్ళని ఆపరేషన్ లంగ్స్ పేరు చెప్పి మొన్న ఒక 2 నెలల క్రితం, 1 నెల క్రితం ఆపరేషన్ లంగ్స్ అని చెప్పి ఫస్ట్ ఫేజ్ అని చెప్పి కొట్టిపడిచారు అందరినీ. సుమారు 40,000 మంది రోడ్డును పడ్డారు, 40 అంటే మొత్తం కలిపి. అదే విధంగా మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ ఫుట్పాత్ల మీద అమ్ముకున్న వాళ్ళ మీద పడుతున్నారే, మరి మీరు ప్రభుత్వ భూములు దారాదత్తం ఎట్లా చేస్తున్నారని చెప్పి సగటా వ్యాపారస్తులు, చిన్న చిరు వ్యాపారులు అందరూ కూడా అలో లక్షణ అని చెప్పి బాధపడుతున్నారు. రెండోది ఏంటంటే విశాఖపట్నం బ్రాండింగ్ ని వాడుకుంటున్నారు. ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఏది చేయట్లేదు కానీ ఏదో చేసినట్టు బ్రాండింగ్ కి వాడుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు వారి ఖాతాలో వేసుకోవడం, ఒక పబ్లిసిటీ మీటింగ్ ఏదైనా పిఆర్ స్టంట్ తెలుగుదేశం పార్టీ చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేసుకోలేకపోయాం. వాళ్ళ స్థాయిలో తారాస్థాయిలో ఉన్నారు, మేము ఇంకా నేల మీద ఉన్నాం పబ్లిసిటీ విషయంలో మాత్రం. ఎందుకంటే 6,500 మందికి ఉద్యోగాలు ఇచ్చేసామంటూ పెద్ద గొప్పగా మీటింగ్ పెట్టారు. దానికి నోటిఫికేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ హాల్ టికెట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నాయక ప్రభుత్వంలో. ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టాం, ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చారు, ఫిజికల్ టెస్ట్ పెట్టారు, టెస్ట్ రిజల్ట్ ఇచ్చారు. ఇకపోతే ఆ టైంలో కోర్టుకు వెళ్ళారు, కోర్టు నుంచి వచ్చేదానికి వ్యవధి అయ్యింది. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చారు. దానికి తీసుకొచ్చి హుందాతనమైనటువంటి నాయకులు అయితే గత ప్రభుత్వంలో చేశారు, మేము ఇగో ఈ పని చేసాం, ఆమె ప్రభుత్వం కొనసాగింపుగా చేసిందనంటే అది గౌరవంగా, హుందాతనంగా చంద్రబాబు నాయుడు గారి వయసుకో, సీనియారిటీకో బాగుండేది. అంతే తప్పితే మొత్తం మేమే చేసాం, నీ జీవితకాలం మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన లెక్కల్లో చూస్తే సుమారు 14 ఏళ్ళ పైన ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తికి ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటంటే 20,000 పోలీసు ఉద్యోగాలు కూడా ఆయన తీయలేదు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలోనే 36,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. వచ్చినటువంటి 5 ఏళ్లలో 6,500 నోటిఫికేషన్ ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఏంటంటే వాళ్ళ ప్రచారాలకి, ఆర్భాటాలకి ఉంటారు, పేపర్ పబ్లిసిటీలు చేసుకుంటారు. మాకు ఆ పబ్లిసిటీ స్టంట్లు రాకపోబట్టే మేము వెనకబడ్డాం అన్నటువంటి అనుమానం కలుగుతా ఉంది. ఇంకొక విషయాన్ని సందర్భంగా చెప్పాలి సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రని దోచేయడానికి సామంత రెడ్లను పంపిస్తున్నారు, ఇక్కడ స్థానిక నాయకత్వం లేదా, వీళ్ళందరినీ తొక్కేస్తున్నారు, నొక్కేస్తున్నారు, బయట వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా భూములు బుక్కేస్తున్నారు అని చెప్పి నానా మాటలు మాట్లాడారు. మరి ఈ రోజు ఎవరు పాలిస్తున్నారు విశాఖపట్నాన్ని? విశాఖపట్నంలో ఉన్నటువంటి స్థానిక నాయకత్వకి ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వంలో విలువ ఉందా? ఇక్కడ దామచర్ల సత్య అనేటువంటి ఆయన ఎవరు, ఆయన ఏ సామాజిక వర్గం? ఎంపీ భరత్ గారు ఎవరు, ఆయన ఏ సామాజిక వర్గం? ఈ రోజు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కాబోతున్న వ్యక్తి ఏ సామాజిక వర్గం? ఈ రకంగా చెప్తే మీ సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకొని విశాఖపట్నాన్ని దాచుకుంటూ విధ్వంసాలు చేస్తున్నటువంటి మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని చెప్పి ప్రచారాలు చేశారు. వాస్తవంగా విశాఖపట్నాన్ని దోచుకుంటుంది, విశాఖపట్నం బ్రాండింగ్ కి వాడుకుంటుంది, మాత్రం విశాఖపట్నం నాశనం చేస్తుంది కూటమి ప్రభుత్వం సార్. రైట్. చంద్రబాబు, పవన్, లోకేష్ జిల్లాల్లోనే శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని సీఎం సమీక్షా నివేదికలోనే వెల్లడైంది. పై ఇంకోటి, మేము జనసేన, బీజేపీ వాళ్ళు తలదూరుతారంట భూ వివాదాల్లో. ఎవరు తలదూర్చినా అంటే ఇంకా అంటే కలెక్టర్లకి, వాళ్ళకి, ఎస్పీలకి ఏం చెబుతున్నట్టు? మా పార్టీ వాళ్ళ జోలికి రాకండి అని చెప్పటమా? లేకపోతే ఏమైనా ఏ పార్టీ అయినా పదం వాడాలి కదా, మేము రామని ముందే ఎట్లా చెబుతున్నారు విజయబాబు గారు, వీళ్ళు చంద్రబాబు గారు? పైగా వాళ్ళ జిల్లాలోనే, పవన్ కళ్యాణ్ గారి జిల్లాలో చూసాం కదా, దళితుల్ని వివక్ష చూపించడం కానీ, అట్లాగే కుప్పంలో గంజాయి దొరికిందని వార్తలు వచ్చినాయండి, అట్లాగే అక్రమ మైనింగ్ జరుగుతోందని. ఇక్కడ గుంటూరు జిల్లాలో డ్రగ్స్ కూడా దొరికినాయి, గంజాయి దొరికింది. ఈ గుంటూరు జిల్లాలో పోలీసులు వాళ్ళు స్కూళ్ళలో గంజాయి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి వస్తూ ఉంది.
మీరు ఊరుకోండి, మీరు అన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడని చెప్పాడు. ఆయన అద్భుతంగా పనిచేస్తున్నాడని చెప్తా ఉంటే మనం ఇవన్నీ మాట్లాడితే ఎట్లాగా? ఈయన ఆయన పొగుడుతున్నారు, ఆయన ఈయన పొగుడుతున్నారు. మొత్తం రొయ్యల పొట్ట మాయమైపోయింది అన్నట్టుగా అందరూ శ్రీ వైష్ణవ్ అన్నట్టుగా అయిపోయింది. అంతకంటే ఇంకా కావాల్సిందేమని చెప్పండి, ఎంత అద్భుతం. రైట్. సొంత నియోజకవర్గంలోనే ఇన్ని సమస్యలు ఉంటే, సొంత జిల్లాలోనే తన స్థానిక ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తానండి. మొన్న వైసీపీ నాయకుడే ఒక ఆయన చెబుతున్నారు, ఎవరో ఇప్పుడు ఉదాహరణకి మంగళగిరి నియోజకవర్గం ఉందనుకోండి, అక్కడ కేసులు వస్తే రికార్డ్ చేయడానికి వెనకాడుతున్నారట. కేసు నువ్వు రాజీ చేసుకో అని చెబుతున్నారంట. అయ్యా, ఎంత తీవ్రమైన కేసు లేకపోతే లోకేష్ గారి కోపం వస్తుందని ఇన్ని కేసులు నమోదు చేస్తారా అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. ఆ పరిస్థితి ఉండకూడదు కదా. కొన్ని దాడుల కేసులు, ఘర్షణల కేసులు కూడా అట్లాగే రాజీ చేసే పరిస్థితికి పోలీసులు వెళ్తున్నారనేది కొంత ఆరోపణ. మరి కరెక్ట్ అయితే మాత్రం లోకేష్ గారు చెక్ చేసుకోవాలి. వీటితోటే జనం మర్చిపోతారు అనుకోకూడదు కదా. జనంకి అసలు ఏం జరగట్లేదని భ్రమపడకూడదు. దీనికి సంబంధించి ఒక చిన్న కంపారిజన్. నిన్న ఏం చేశారంటే డక్కన్ హెరాల్డ్ దీనికి సంబంధించి, అది తెలంగాణలో అధికారంలో ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీ. నేషనల్ హెరాల్డ్ ఈ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ఆఫీసు మీదకి నిరసన తెలియజేయడానికి వెళితే ఎంత చక్కగా అంటే, గాంధీ భవన్ గేట్లు తాళాలు వేసేసి పోలీసులు చివరికి వాళ్ళ జాతీయ కార్యదర్శి ఉన్నా కూడా వాళ్ళ నెంబర్ని కూడా అలౌ చేయకుండా స్ట్రిక్ట్గా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేశారండి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, సాక్షి కార్యాలయం మీద దాడులు చేస్తుంటే అక్కడే ఉండి వాళ్ళు చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి. శాంతి భద్రతలు రక్షించాలని మళ్ళీ వీళ్ళే చెప్తారు. రైట్. అంటే ఎంత చూడండి, ఎంత ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉందండి. నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఏది డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి చంద్రబాబు గారి ప్రభుత్వమే కారణం అన్న సంగతి, ఆ గ్యాపుల వల్లే అని చెప్పి కేంద్ర జలశక్తి కూడా ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారం ఇచ్చిందని. ఈ మధ్య వచ్చినటువంటి నిపుణుల సిఫార్సులు ఏంటని అడిగితే అది కాపీరైట్ హక్కు అని చెప్పారట. నాకు ఆశ్చర్యం వేసింది. గవర్నమెంట్ రిపోర్ట్స్ కాపీరైట్ హక్కు ఎట్లా వస్తాయి? అలాగే ఈయన వెళ్తానంటే మీడియాతో సహా రావడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టారంట. సో ఇంకో వైపు ఏంటంటే నిర్వాసితులను పట్టించుకోకపోవడం వల్ల ఆ గ్యాప్లు ఉంచాల్సి వచ్చిందనేది ఏది మునిగిపోతాయి కాబట్టి. సో ఈ వీటి మీద మీ కామెంట్ ఏమిటి విజయబాబు గారు? ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళకి పూర్తిగా బాధ్యులు ఆయన అనేది గతంలో కూడా వచ్చిందండి వార్త. కాకపోతే ఏంటంటే వాళ్ళ మీడియా దాన్ని ఎక్కడికక్కడ సప్రెస్ చేసింది. అది ప్రాపర్గా ఎలివేట్ అవ్వాల్సినటువంటి స్థాయిలో ఎలివేట్ అవ్వలేదు. దానికి పూర్తి బాధ్యత ఆయనదేననేది తెలిసింది. ఎందుకంటే అసలు ముందస్తు చర్యలు వెనక ముందు ఆలోచించకుండా కూడా ఆ రకంగా చేశారనేది. అంతేకాకుండా ఇంకొక మాట ఏంటంటే, దానికి సంబంధించి ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన ప్రభుత్వం మీద నెట్టేయడానికి ఈ మధ్య కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడారు. అందుకని నిజానికి న్యాయ నిపుణుల కమిటీలు అనేటువంటి వచ్చి క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయి. కాదన్నట్లయితే ఆర్టీఐ తరఫున, ఇప్పుడు ఆర్టీఐని ఎంత నిర్వీర్యం చేశారంటే సిఆర్డిఏలో జరుగుతున్నటువంటి ఏ విషయాల్ని కూడా ఆర్టీఐ తరఫున ఇవ్వట్లేదండి. అదేంటంటే చాలా గోప్యం అని చెప్తున్నారు. మరి ఆ గోప్యం ఏంటో, ఈ వ్యవహారం ఏంటో తెలియదు. అందుకని వాస్తవాలు బయటికి రావాలని నిపుణుల కమిటీ. మీకు తెలుసు కదా, కాపీ రైట్ అనేది ఎక్కడైనా వర్తిస్తుందా? ప్రభుత్వ డాక్యుమెంట్లకు సంబంధించి ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని వచ్చారు కదా, ట్రాన్స్పరెంట్. అదేమన్నా పెద్ద టాప్ సీక్రెట్ ఇదే అదేమి కాదు కదా, ఇన్వెన్షన్ కాదు కదా. సీక్రెట్ అని చెప్తే అదో కాపీ రైట్ అని చెబుతున్నారంట. అదొక విచిత్రమైన ఇన్వెన్షన్. అది ఒక ఇన్వెన్షన్ ఫార్ములా అయితే దానికి ఒక కాపీ రైట్ ఉంటుంది తప్ప ప్రజల కోసం పనిచేసేటువంటి ఇదండి అది. చివరిగా మీకు ఒక పాయింట్, నిన్నటి మనం మిస్ అయిన టైం సరిపోదేమో. హైకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్య సంచలనాత్మకమైనటువంటి తీర్పు అండి. రహేజా భూముల కేసులో భవిష్యత్తులో ఈ గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ భూ పందేరం అనేటువంటిది, ఆయన ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ రహేజా భూముల పందేరంతోనే మొదలైంది. పెద్ద గొడవైంది. అప్పుడు దీనికి మళ్ళీ అదే భూతాన్ని ఈ రోజున తెర మీదకి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు సంచలనాత్మకమైన తీర్పు చెప్పి రావడం తప్పు కాదు, కానీ తీర్పు ఇవ్వలేదు. ఇంకా తీర్పు ఇవ్వలేదు, జస్ట్ వ్యాఖ్య అండి. వ్యాఖ్య కౌంటర్ దాఖలు చేయమని చెప్పారు. ఆ కౌంటర్ దాఖలు చెప్పేమన్న దాంట్లో కామెంట్, అద్భుతమైనటువంటి కామెంట్, ఇది రిఫరెన్స్ కామెంట్. ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తి కాదు, కాదుగా అవార్డులు రావాలంటే అట్లా ఇవ్వాల్సిందేనేమో. రైట్, ఓకే. ఇది ఒక మంచి వ్యాఖ్య అండి. భవిష్యత్తులో దీన్ని బట్టి రాజీవ్
భూపందారాలు అంత ఈజీ కాదనేది తెలుస్తుంది. ఏమో అట్లేం కాదు, అవార్డులు రావాలంటే అట్లా రాజు చెప్పండి. పోలవరం మీద మీకంటే ఉండవల్లి గారు సమయం చెప్పారు. లేదండి. నేను అనుకున్నా సార్, రహేజా భూముల సార్, వ్యవహారం ఒక్క నిమిషం. తెలంగాణ సంయుక్త అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఈయన హైటెక్ సిటీలో ఈ రహేజా భూములకు భూపందారం చేయడంతోనే కథ మొదలైంది. రైట్. అప్పుడు చాలా పోరాటం చేశారు ఒక న్యాయవాది ACB దానికంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు 800 ఎకరాలు ఉంది కదా. రైట్. దీని మీద సార్, ఒక పెద్ద మాట. గొడవ అయిందండి. రాజు. తిరిగి దాన్నే మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు ఈయన. ఒక్క నిమిషం సార్. సార్ ఒకటి, రాజశేఖర్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం కూడా అపర భగీరథుడని కీర్తిస్తారు. ఎందుకంటే ఆయన తెచ్చినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవన్నీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గొప్ప సుపరిపాలకుడిగా చెప్పుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏ బిరుదు ఇవ్వాలని నేనైతే ఆలోచనలో పడుతున్నాను. ఎందుకంటే పోలవరాన్ని నాశనం చేసినట్టు వ్యక్తిగా చరిత్రలో ఆయన ఉంటారు ఖచ్చితంగా. దాన్ని అయితే ఎవరూ మార్చలేరు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాత్రమే స్పిల్ ఛానల్, R&R ప్యాకేజు, భూ నిర్వాసితులు, లేకపోతే గేట్లు కానీ మొత్తం పోలవరం ప్రాజెక్ట్ ని ఎలాగైనా కంప్లీట్ చేయాలనేటువంటి చాలా ప్రయత్నం మా ప్రభుత్వ హయాంలో జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చారిత్రక తప్పిదం వల్ల ఎప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చి మొత్తం కూడా ఆయన పబ్లిసిటీ స్టంట్ కోసం పోలవరాన్ని యూజ్ చేసుకున్నట్లయితే పోలవరానికి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడలేదు. పోలవరాన్ని నాశనం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉంటది. అంటే గ్యాపులు రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు గారి ప్రభుత్వంలో వచ్చిన ఆ గ్యాపులు ఉంచడం వల్ల ఊళ్ళు మునిగిపోతాయని చెప్పి గ్యాపులు చేశారట. ఈ సమస్య వచ్చేది కాదు. సార్ ఊర్లు ఎందుకు మునుగుతాయి? ఊర్లను మనం ముందు ఖాళీ చేయించాలా, వాళ్ళకి ప్యాకేజీలు ఇవ్వాలా, ఆ స్థలాలను తీసుకోవాలా, ఆ తర్వాత కదా నిర్మాణాలు చేయాలా. కానీ కేవలం ఆ రికార్డుల కోసం ఏదో అని చెప్పి 10 రోజులు తినే తిండి ఒక రోజు ఒక మనిషి తినగలడా? తింటే ఏమవుతాడు? పోతాడు. అలాగే కేవలం పబ్లిసిటీ కోసం, రికార్డుల కోసం ఒక రోజు ఎంత పెద్ద కాంక్రీట్ వర్క్ చేస్తాం అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ముంచేశారు. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోయింది. దానివల్ల ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది కదా సార్. అల్టిమేట్ గా అదే రిజల్ట్ అవుతుంది కదా. డాక్టర్ విజయబాబు గారు, అలాగే కొండా రాజీవ్ గారు, అలాగే అవుతు శ్రీధర్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.